బిల్డింగ్ మొత్తం కట్టాలా చాలా ఏందో ఏ హరి సాల్ హరి మీ అమ్మకి తిడుతుంది అప్పుడు వచ్చినావు తాళం చేసిరా బస్తా పట్టుకొని. గైస్ మా తమ్ముడు అయితే ఇప్పుడే లేచిండు గైస్, పొద్దున్న నుంచి లేపంగా ఇక ఇప్పుడు లేచి ఇప్పుడు పని చేస్తాడు. డైరెక్ట్ పని చెప్తారని లేసుడే స్నానం చేసి వచ్చిండు. ఇక తోరణాలు అయితే స్నానం చేయకుండా కట్టన్లు విండు బట్టలు విండు అవన్నీ చెప్తారు గైస్. అందుకే స్నానం చేస్తే ముట్టనియ్యారు కదా, అందుకే లేవగానే స్నానం చేసి ఇంకా దేవుడి పూజ సామాన్ చేస్తున్నారు. చూడండి ఈ ప్లాన్ ఎవరైనా చేస్తారా? మీరు కూడా ఇంట్లో పని తప్పించుకోవాలంటే ఇక మా తమ్ముడిలాగా చేయండి. ఇప్పుడైతే తోరణాలు గుచ్చుతుండు. పూజనైతే ఇంకా కాలేదు గైస్. పూజ అయితే చేసినాక మీకు పూజ చేసుకునేటప్పుడు కూడా వీడియో చూపిస్తాం గైస్. ఇంట్లో పూజనైతే అయిపోయింది. చూడండి ఇంట్లో పూజ చేసుకుంటే ఎంత మంచి ఉంటుంది తెలుసా వైబ్ అసలు. ఇక పూజ అయిపోయింది చూడండి గైస్. ఒకసారి మా చిన్న పూజ గది చిన్న ఉన్నా నేనైతే ఎంత మంచిగా చేసుకున్నా చూడండి. పూజనైతే అయిపోయింది. ఇప్పుడు తులసమ్మ చెట్టు దగ్గరనైతే దీపం ముట్టిస్తా. ఇక్కడ పూజనైతే అయిపోయింది. ఇంకా దీపం ముట్టించిన తర్వాత 5 ప్రసాదాలు చేసిన తర్వాత అప్పుడు పూజనైతే వరలక్ష్మి పూజనైతే స్టార్ట్ చేస్తా. కింద మా అత్తదైతే అవుతుంది, ఆమె వచ్చినాక ఇక నాకైతే హెల్ప్ చేస్తుంది. అంటే నాకు ఫస్ట్ టైం కదా, నాకు తెలియదు కదా, అందుకోసం అని మా అత్త వచ్చినాక చెప్తే ఇక అప్పుడు పూజనైతే స్టార్ట్ చేద్దాం. అదేంది ఏమంటారు సాంబ్రాన్ చూడండి. ఇదైతే అంతా మంచిది కూడా కాదు పీల్చుకోవడానికి. ఇప్పుడైతే అన్ని లేని రోగాలు వస్తున్నాయి కదా. చలో గైస్, ఇప్పుడైతే నేను దీపం ముట్టించిన తర్వాత ఇంకా ప్రసాదాలు చేసేటప్పుడు చూపిస్తా. చలో ప్రసాదాల దగ్గర గైస్. ఇప్పుడైతే ఫస్ట్ ప్రసాదం అయితే చింతపండు పులిహోరనైతే అయిపోయింది. చూడండి ఎట్లా వేసిందో చింతపండు పులిహోర. సెకండ్ టైం ఇదైతే నాకేం అంత పెద్దగా రాదు కానీ యూట్యూబ్లో చూసి అయితే ట్రై చేసిన. ఫస్ట్ టైం చేసినప్పుడు సూపర్ వచ్చింది. ఇప్పుడు కూడా నాకు తెలిసి బాగుంటుంది అనుకుంటా. నెక్స్ట్ ఇంకా 4 ప్రసాదాలు ఉన్నాయి చేసేటి. ఫస్ట్ అయితే చింతపండు పులిహోరతో అయితే స్టార్ట్ చేసినాం. చాయ్ తేవద్దు, పాలు తేవద్దు, అదేం తాగాడట. పొద్దున ఇద్దరం పోయినాం టిఫిన్ చేస్తావా రాలి అంటే చేస్తా అన్నాడు. లేదా నేను ఫాస్టింగ్ ఉన్నా అన్న. నేను కూడా ఫాస్టింగ్ ఉన్నాను. అయితే మరి నువ్వు చేయకరా నేను చేస్తాను. టిఫిన్ చేసినావా అంటే చేయలే అని చెప్పిన. సాయి కూడా రాలే వారా అంటే స్నానం చేస్తే ఫాస్టింగ్, స్నానం చేయకుండా ఫాస్టింగ్ కదా. అన్ని మాటలు. ఇప్పుడైతే చూడండి పెళ్లి కొడుకేమో సేమియా కోసం బెల్లం చేస్తున్నారు, మా అత్తమ్మనేమో పూలు కూర్చుతుంది. ఆ పూలు ఇంకేనా పెడతాడే పూజకి. చూడండి గైస్ మా అత్తమ్మ అయితే ఎంత కష్టపడు. ఏం చేస్తున్నావు అత్తమ్మ? ఇమ్మనైతే మా అత్తమ్మ గైస్. దేనికి పూలు? వాళ్ళు కూడా చేస్తుందా పూజ? ఏ పూజ చేస్తుంది? పెళ్లి కొడుకు చూడండి గైస్. చూడు పెళ్లి కొడుక ఏం చేస్తున్నావు? బెల్లం దేనికి? సేమియాకి. నువ్వు చేస్తావా? మీ అక్క చేస్తారా? అడు పొద్దున్నే వాళ్ళ అక్క పూజ చేస్తున్నాను. పొద్దున్నే స్నానం చేయకుండా ముందే ఈ మామిడాకులు అన్నీ తెచ్చిండు గైస్. తెచ్చి ఇప్పుడు వాళ్ళ అక్కకి హెల్ప్ చేయడానికి వచ్చిండు. వాళ్ళ ఇంట్లో కూడా పూజ ఉంది కానీ వాళ్ళ ఇంట్లో లేడు. వాళ్ళ అక్క కోసం అని మా ఇంటికి వచ్చి వాళ్ళ అక్కకి హెల్ప్ చేస్తుండు. స్కూల్ లేదు కదా మీకు? లేదు. స్కూల్ పోరారు గైస్ ఇద్దరు దొంగలు. లేడీస్ కంటే లేదు, నీకెందుకు లేదురా? అరే ఆడోళ్ళకి వరలక్ష్మి రథం కాదు, అది వచ్చినట్టు స్కూల్ కి. అది వరలక్ష్మి రథం మాకేదో వచ్చింది. వీళ్ళిద్దరు అయితే రియల్ ఫైటర్స్ గైస్, కొట్టుకుంటారు రోజు.
ఎట్లా వస్తుంది చూడు పెళ్లి కొడుకు. గైస్ ఫస్ట్ అయితే ఒక పులిహోర సేమియా రెండే చూపించిన కదా, దాని తర్వాత లేట్ అవుతుందని ఇంకేం చూపించలేదు, దబదబా వేసేసినాం ఎందుకంటే పూజకు లేట్ అవుతుంది కదా. ఇక మా అత్త వాళ్ళు అయితే వచ్చిర్రు, మా అత్తకైతే ఇక కాళ్ళకి పసుపు గినంగా పెడుతున్నా. ఇక పసుపు పెట్టి ఇక రెడీ నేనైతే పూజ మీద కూర్చుంటా. ఆల్రెడీ మస్తు లేట్ అయిపోయింది. చూడండి కింద పూజ చేసుకొని పైకి వచ్చింది గైస్. ఇట్లా పట్టుకోమంటారు. పూజ అయిపోయింది అత్తనేది. మరి అయితే పూజ అయిపోయింది. మా కోడలు అయితే ఇంకా దానికి మస్తు ఇష్టం అనమాట, వరలక్ష్మి పూజ చేసుకోవాలని చెప్పేసి. ఇంకా దాని ఇష్టం ఎందుకు కాదొద్దు అని చెప్పేసి మేమైతే పూజ చేసుకుంటుంది. అది ఎప్పటి వరకు అవుతుందో చూడాలి. నాది అయ్యేసరికి 12 అయ్యింది, మాదైతే 3 అవుతుంది. మా కొడుకు ఆల్రెడీ డ్యూటీలో ఉన్నాడు అనమాట. ఇంకా ఆయన వచ్చేసరికి అయితే పూజ కంప్లీట్ అవుతుంది. ఇంకెవరైనా వచ్చే వాళ్ళకి కూడా మంచిగా వాయినం ఇవ్వచ్చు. ఇక నా కోడలు అయితే ఇప్పుడు పసుపు పొట్టు అయితే ఇస్తుంది. అంటే పసుపు పొట్టు అంటే మామూలుగా పసుపు పెడుతుంది, పసుపు పొట్టు లాస్ట్ తీసుకుంటా. సరేనా? నా కోడలు అయితే 3 ప్రసాదాలు చేసుకుంది. ఇంకా 2 అయితే దానికి రావన్నమాట. ఏంటిది, ఇది గారెలును బూరెలు, అవి 2 రావు. ఇక నేనైతే చేయడానికి వచ్చిన, ఎట్లా వస్తే చూడాలి. మరి పిండి అయితే నా కొడుకు మరి పల్సగా పట్టి పోయింది ఫ్రెండ్స్. అక్క దోశ అన్నావా అక్క? దోశ అన్నావా అక్క? దోశలు ఎత్తాను. ఇందాకనైతే గారెలు చేసిన, ఇప్పుడు పూర్ణాలు చేస్తున్నా అనమాట. అన్ని నైవేద్యం మటుకే చేస్తున్నాం. ఇంకా మిగతా పిండి ఉంటుంది కదా, అదైతే సాయంత్రం చేసుకుంటాము. ఎందుకంటే మస్తు లేట్ అయింది ఇప్పటికే. ఇక ఫస్ట్ టైం కదా, ఎవరికైనా కొంచెం కొత్తగానే ఉంటది. మా కోడలు అయితే రెడీ అవుతుంది ఇప్పుడు. ఇంకా నైవేద్యాలు అయితే ఫినిష్ అయిపోయినాయి ఇప్పుడు. సరేనా, బాయ్ మరి. మళ్ళీ సార్కి పిల్లతో వేయాలని మొక్కు. ఎక్కువనే వల్ల పోయి ఒక రోజు అవి ప్రసాదం అట్లా చాలా ఆంటీ పోయాలా ఇంకా మళ్ళా ఫస్ట్ టైం చేసుకుంటా. ఏమైనా మిస్టేక్ ఉంటేనైతే ఏమనకండి, ఎందుకంటే ఇప్పుడు నేర్చుకుంటున్నా. ఒకసారి ఇప్పుడు ఏమైనా మిస్టేక్ అయితే నెక్స్ట్ టైం మంచిగా చేసుకుంటా. కామెంట్స్ అయితే ఏం పెట్టకండి ఇట్లా ఇట్లా అయిందని, ఫస్ట్ టైం నేను నేర్చుకుంటున్నా కాబట్టి. ఏమైనా మిస్టేక్లు ఉంటే చెప్పండి, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను.
ఇచ్చినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఆ చేతుల్లో పెట్టాను అది చేతులు ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తానమ్మ వాయనం. పుచ్చుకుంటున్నాను. 3 సార్లు అంటారా ఇస్తానమ్మ వాయనం పుచ్చుకుంటున్నాను. లక్షంతది ఇవి మంచిగా ఉండక వచ్చే సంవత్సరం కల్లా కొడుకు పుట్టది. అన్నా నువ్వు మంచిగా ఉండాలని చెప్పు. అను ఇట్లా పెట్టాను మనసులో అనుకో. అన్నా నువ్వు మంచిగా ఉండాలి, అలానే కొడుకు పాప ఇద్దరు కలిసి పుట్టాలి. మళ్ళీ సంవత్సరం కల్లా మళ్ళీ వచ్చే సంవత్సరం మంచిగా హెల్తీగా ఉండాలి, మంచి హెల్తీ ఉండాలి. సంతోషంగా ఉండాలి ఇద్దరు. సంతోషంగా ఉండాలి. నైనన్న సంటి కొడుకు పుట్టాలా. అను ఏం కాదు. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం.